10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1/1 ప్లస్ tan స్క్వేర్ థీటా అని ఇవ్వడం జరిగింది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1/1 ప్లస్ tan స్క్వేర్ థీటా, దీని విలువ కనుక్కోవాలి మనం. అలా చూడగానే మనం ఆన్సర్ చెప్పేయచ్చు, బట్ చేసి చూద్దాం. సైన్ స్క్వేర్ థీటా ఉంది, అది రాయండి. పక్కనే ప్లస్ ఉంది, 1/1 ప్లస్ tan స్క్వేర్ థీటా అని కానీ మనకి ఏం గుర్తుకు రావాలి? సీక్ స్క్వేర్ థీటా అని గుర్తుకు రావాలి. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే సీక్ స్క్వేర్ థీటా అని అర్థం. ఏం చేత సీక్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అందులోంచి సీక్ స్క్వేర్ థీటా కావాలంటే మనకి 1 ప్లస్ tan స్క్వేర్ థీటా, అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా కావాలంటే సీక్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ఉంది ఇక్కడ, ప్లస్ 1/సీక్ అంటే అర్థం ఏంటి? మనకి 1/సీక్ అని ఉందనుకోండి ఎక్కడన్నా, దాని అర్థం ఏంటి? ఏమని రాయాలి మనం? కాస్ థీటా అని రాయాలి. అలాగే ఎక్కడైనా 1/కాస్ థీటా ఉందనుకుందాం, దాన్ని మనం సీక్ థీటా అని రాసుకోవచ్చు. బేసిక్స్ ఇవి. ఇప్పుడు మనం 1/సీక్ స్క్వేర్ థీటా అని ఏమని రాయొచ్చు? కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. దీని ప్రకారం 1/సీక్ అంటే కాస్ థీటా కాబట్టి 1/సీక్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1/1 ప్లస్ tan స్క్వేర్ థీటా విలువ ఎంత వచ్చింది? 1 వచ్చింది. దీన్ని ఈ విధంగా కనుక్కోవాలి. ఇది 1 మార్క్ క్వశ్చన్.